అందరికీ నమస్కారం. జావా నేర్చుకుంటున్నప్పుడు మనందరికీ ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే మనం రాసే కోడ్ డేటాబేస్తో అసలు ఎలా మాట్లాడుతుంది? సరే, ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానమైన జేడీబీసీ గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. అసలు ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు మన జావా అప్లికేషన్ ఉంటుంది, మరోవైపు MySQL లాంటి ఒక డేటాబేస్ ఉంటుంది. ఇవి రెండు కంప్లీట్గా వేర్వేరు ప్రోగ్రామ్స్. మరి ఇవి రెండూ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎలా? మధ్యలో ఎవరో ఒకరుండాలి కదా. ఆ మధ్యవర్తే ఈ జేడీబీసీ, అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. చూడండి, జావా మాట్లాడే భాష వేరు, డేటాబేస్ మాట్లాడే భాష వేరు. జేడీబీసీ ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేసి జావా చెప్పేది డేటాబేస్కు, డేటాబేస్ చెప్పేది జావాకు అర్థమయ్యేలా చేస్తుంది. చాలా సింపుల్ కదా. ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, జావాకి డేటాబేస్కి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత జేడీబీసీ అనే ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకుని కనెక్ట్ అవ్వడానికి కావలసిన 7 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక మంచి కోడ్ ఎగ్జాంపుల్తో పాటు ఎగ్జామ్స్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేద్దాం. రెడీగా ఉండండి. సరే, మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు జేడీబీసీ ఈ బ్రిడ్జ్ని ఎలా కడుతుంది? దీని ఆర్కిటెక్చర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ డయాగ్రామ్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. పైన మన జావా అప్లికేషన్ ఉంది కదా, అది డైరెక్ట్గా డేటాబేస్తో మాట్లాడదు. ఫస్ట్ అది జేడీబీసీ ఏపీఐ అనే ఒక స్టాండర్డ్ రూల్ని ఫాలో అవుతుంది. తర్వాత మధ్యలో ఉన్న డ్రైవర్ మేనేజర్ ఏం చేస్తుందంటే, మనం ఏ డేటాబేస్ వాడుతున్నామో, అంటే MySQL, Oracle, దానికి తగ్గట్టుగా సరైన డ్రైవర్ని సెలెక్ట్ చేసుకుని కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ డ్రైవర్ అనేది ప్రతి డేటాబేస్కు ఉండే ఒక స్పెషల్ ట్రాన్స్లేటర్ అన్నమాట. జేడీబీసీ సరిగ్గా పనిచేయడానికి కారణం ఈ ఇంటర్ఫేసెస్ ఇంకా క్లాసెసే. ఉదాహరణకు, కనెక్షన్ అనేది డేటాబేస్తో మన సెషన్ని క్రియేట్ చేస్తుంది. స్టేట్మెంట్ అంటే మనం పంపాలనుకుంటున్న SQL క్వెరీ. ఇక రిజల్ట్ సెట్ అంటే క్వెరీ రన్ అయ్యాక డేటాబేస్ నుంచి తిరిగొచ్చిన రిజల్ట్స్ని స్టోర్ చేసుకునే ఒక బాక్స్ లాంటిది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. మనం కోడ్లో వీటిని ఎలా వాడతామో చూద్దాం. థియరీ ఓకే, కాని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. జావా నుంచి డేటాబేస్కు కనెక్ట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ 7 స్టెప్స్ చూడండి, ఇదొక ప్రాసెస్ లాంటిది. ఫస్ట్, మనకు కావలసిన టూల్స్ అంటే ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. తరువాత డ్రైవర్ని లోడ్ చేసి డేటాబేస్తో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. కనెక్షన్ ఓకే అయ్యాక మన క్వెరీని అంటే స్టేట్మెంట్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. వచ్చిన రిజల్ట్ని అంటే రిజల్ట్ సెట్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా పని మొత్తం అయిపోయాక కనెక్షన్ని క్లోజ్ చేస్తాం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ 7 స్టెప్స్లో 4వ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్, రెండోది ప్రీ స్టేట్మెంట్. రెండూ క్వెరీస్ని రన్ చేస్తాయి, కానీ ఒక్కటే రూల్ గుర్తుపెట్టుకోండి: ఎప్పుడూ ప్రీ స్టేట్మెంట్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అది ఫాస్ట్గా పనిచేయడమే కాదు, SQL ఇంజెక్షన్ అనే ఒక డేంజరస్ హ్యాకింగ్ అటాక్ నుంచి మన అప్లికేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే ప్రశ్న. సరే, ఇక థియరీ ఆపి అసలు కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇందాక నేర్చుకున్న 7 స్టెప్స్ని ఉపయోగించి ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని డేటాబేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనం SQL క్వెరీలో వాల్యూస్కి బదులుగా క్వశ్చన్ మార్క్స్ పెట్టాం కదా, వీటిని ప్లేస్ హోల్డర్స్ అంటారు. తర్వాత స్టెప్లో ఆ ప్లేస్ హోల్డర్స్లోకి మనం సేఫ్గా డేటాని పంపిస్తాం. డైరెక్ట్గా వాల్యూస్ని క్వెరీలో కలపట్లేదు. ఇదే ప్రీప్రిపేర్డ్ స్టేట్మెంట్ యొక్క స్పెషాలిటీ. డేటాని ఇన్సర్ట్ చేయడం చూశాం, మరి దాన్ని తిరిగి ఎలా చదవాలి? ఎగ్జిక్యూట్ క్వైరీ మెథడ్ రన్ చేసినప్పుడు మనకు రిజల్ట్ సెట్ అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఒక టేబుల్ లాంటిదన్నమాట. అందులో rs.next అనే మెథడ్ వాడుతూ మనం ఒక్కో రోలో ఉన్న డేటాని చదువుకోవచ్చు. ఈ కోడ్లో ఉన్న ట్రై విత్ రిసోర్సెస్ బ్లాక్ని గమనించారా? ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. మనం 7 స్టెప్లో కనెక్షన్స్ క్లోజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఒకవేళ మనం మర్చిపోయినా ఈ పద్ధతి వాడితే జావానే ఆటోమేటిక్గా కనెక్షన్ని, స్టేట్మెంట్ని అన్నింటినీ క్లోజ్ చేస్తుంది. దీనివల్ల రీసోర్స్ లీక్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఫైనల్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలో చూద్దాం.
ముఖ్యంగా ఒక పెద్ద సెక్యూరిటీ టాపిక్ని ఇప్పుడు కవర్ చేయబోతున్నాం. డేటాబేస్తో పనిచేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనే ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. ఇది చాలా డేంజరస్. అసలు ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా ఎస్క్యూఎల్ క్వెరీలో ఇలా ప్లస్ చేసి కలిపేస్తే ఏమవుతుందంటే, ఒక హ్యాకర్ నార్మల్ టెక్స్ట్కి బదులుగా ఒక ఎస్క్యూఎల్ కమాండ్ని పంపిస్తాడు. అప్పుడు మన ప్రోగ్రామ్ ఆ చెడ్డ కోడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక హ్యాకర్ యూజర్ నేమ్ ఫీల్డ్లో OR1 అని టైప్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు మన క్వెరీ లాజిక్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే 1 అనేది ఎప్పుడూ ట్రూ అవుతుంది. దీనివల్ల పాస్వర్డ్ చెక్ లాంటివి బైపాస్ అయిపోయి డేటాబేస్లోని మొత్తం యూజర్ల డేటా వాళ్ల చేతికి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత ప్రమాదమో? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. అదే ప్రిపేర్డ్ స్టేట్మెంట్. ఇదేం చేస్తుందంటే, ఎస్క్యూఎల్ కమాండ్ని యూజర్ పంపిన డేటాని వేరువేరుగా చూస్తుంది. సో హ్యాకర్ పంపిన చెడ్డ కోడ్ కేవలం ఒక టెక్స్ట్ లాగా మాత్రమే ట్రీట్ చేయబడుతుంది, అంతేగాని ఒక కమాండ్గా ఎప్పటికీ రన్ అవ్వదు. అందుకే ఇది చాలా సేఫ్. సరే, ఇప్పుడు ఎగ్జామ్స్లో తరచుగా అడిగే కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ని క్విక్గా రివైజ్ చేద్దాం. జేడీబీసీ అంటే జావాకి డేటాబేస్కి మధ్య ఉండే ఒక స్టాండర్డ్ ఏపీఐ. జేడీబీసీ డ్రైవర్ అంటే అది ఒక స్పెషల్ ట్రాన్స్లేటర్. స్టేట్మెంట్ వర్సెస్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్. ఎప్పుడూ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ బెస్ట్, ఎందుకంటే అది సేఫ్ అండ్ సెక్యూర్. రిజల్ట్ సెట్ దేనికి? క్వెరీ నుంచి వచ్చిన డేటాని హోల్డ్ చేయడానికి. అంతే. ఓవరాల్గా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఇవే. జేడీబీసీ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. దానికి డ్రైవర్స్ అనేవి ట్రాన్స్లేటర్స్. కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడూ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సెక్యూరిటీ కోసం ఎల్లప్పుడూ ప్రిపేర్ స్టేట్మెంట్ వాడాలి. అండ్ ఫైనల్గా, రిసోర్సెస్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయడానికి ట్రై విత్ రిసోర్సెస్ వాడాలి. ఈ 5 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు, మీరు జేడీబీసీలో స్ట్రాంగ్ అయిపోయినట్లే. సో మనం జేడీబీసీ యొక్క ఏంటి, ఎందుకు మరియు ఎలా అనే విషయాలను క్లియర్గా చూశాం. డేటాతో పనిచేసే పవర్ఫుల్ జావా అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఇది మీ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మీకీ నాలెడ్జ్ ఉంది కదా, మరి మీరు మొదట ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు? ఆలోచించండి.